పూజ్య సద్గురు కృష్ణయాజీ దివ్య ఆశీస్సులతో విశ్వశాంతి లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న శ్రీరామ గ్రామ జాగృతి యాత్రలో భాగంగా శ్రీరామ శిలాయాత్ర భక్తిపూర్వకంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి దేవస్థానంలో స్వామివారి దివ్య సన్నిధిలో రామశిలకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. రామకోటి స్తూపం నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వివిధ పవిత్ర క్షేత్రాల్లో శ్రీరామశిలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలు రామధర్మ దీక్షితులు, నాడీ జ్యోతిష్య విశారదులు శ్రీ కాళిదాస్ శర్మ, శ్రీ విద్యా సర్వమంగళదేవి పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. శారదాంబాదేవ్యై నమో నమః. మాతాపితా గురుదేవతా సహిత సమస్త తీర్థకోటి దేవగో బ్రాహ్మణ దేవతాభ్యో నమః. అస్మద్గురు పరమపూజ్య సద్గురు శ్రీ కృష్ణయాజనే నమో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మాది పార్వతీపురం మన్యం జిల్లా శ్రీ విద్యా సర్వమంగళాపీఠం. నా పేరు శ్రీ రామానందనాథ మురపాక కాళిదాస్ శర్మ. పార్వతీపురం మన్యం జిల్లాలోని మొట్టమొదటిగా విశ్వశాంతి లోక కళ్యాణార్థం శ్రీరామకోటి స్తూపాన్ని నిర్మాణం చేసేటటువంటి ఒక సంకల్పాన్ని భగవంతుని అనుగ్రహంతో గురుదేవుల ఆజ్ఞతో చేయడం జరిగింది. అందులో భాగంగా కేవలం రామకోటి స్తూపాన్ని నిర్మించడమే కాదు, రాముని యొక్క విశిష్టత గ్రామాలన్నిటి కూడా తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో శ్రీరామ గ్రామ జాగృతి అనేటువంటి ఒక యాత్రని ప్రారంభించాం. ఆ యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలోని కూడా ఒక ధర్మదీక్ష, శ్రీరాముడి తాలూకు గొప్పతనం, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అనేటటువంటిది ఒక రూపము దాలిస్తే ఏ విధంగా ఉంటుందంటే దానికి ఉదాహరణగా శ్రీరామచంద్రమూర్తిని మనం చూపిస్తాం. కాబట్టి యుగ యుగాలకి తరతరాలకి ధర్మపురుషుడైనటువంటి ఆ రాముని యొక్క ధర్మాన్ని ఆచరించడం ద్వారా సన్మార్గంలో మనం ప్రవర్తించి ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాలంటే రామనామ చైతన్య యాత్రగా శ్రీరామ గ్రామ జాగృతి యాత్ర సంకల్పించాం. అందులో భాగంగా స్వామివారి యొక్క ఆ రామకోటి స్తూపంలో స్థాపించేటందుకు, ప్రతిష్ఠించేటందుకు కూడా శ్రీరామశిలను ప్రత్యేకంగా తయారు చేయించి వివిధ పుణ్యక్షేత్రాల్లో భాగంగా నిన్న శ్రీశైలంలో స్వామివారి అమ్మవారి దగ్గర అర్చన జరిగింది.